కడియంకు స్పీకర్ నోటీసులు. పార్టీ ఫిరాయింపుల కేసులో నేడు విచారణకు రావాలని ఆదేశం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద పిటిషన్పై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేల ఎంక్వైరీ పూర్తి. 8 మంది ఎమ్మెల్యేల ఎంక్వైరీ పూర్తయింది. 7 క్లీన్ చిట్ ఇచ్చిండు. మొత్తం 10 మంది గోడ దునికిళ్ళు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి. దాంట్లో 8 మంది ఎమ్మెల్యేల ఎంక్వైరీ పూర్తయింది, విచారణ పూర్తయింది. దాంట్లో 7 క్లీన్ చిట్ ఇచ్చిండు. ఒకరు ఏది జగిత్యాల ఎమ్మెల్యే ఒకరి తీర్పు మీద రిజర్వ్ ఇచ్చిండ్రు. ఇక ఈరోజు కడియం శ్రీహరిని విచారణకు పిలుస్తున్నారు. ఈయనను కడియం శ్రీహరిని విచారణకు పిలిపించి నాకు తెలిసి ఈయన కూడా క్లీన్ చిట్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఉప ఎన్నికలకు పోవాలని రేవంత్ రెడ్డి గారికి ఏ మాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ మీద కొంత తీవ్రత ఎక్కువ, వ్యతిరేకత తీవ్రంగా కనిపిస్తున్నట్టు మాట్లాడుకుంటున్నాం. మరి ఆ తీవ్రత, ఆ వ్యతిరేకం నిజమే అని తెలిస్తే ఉప ఎన్నికలకు పోతే పార్టీకి దెబ్బ పడుతుందని ఒక ఆలోచనతోటి ఈ రేవంత్ రెడ్డి గారు ఉప ఎన్నికలకు పోకుండానే ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నాన్ని చేస్తున్నారు. అందులో క్రమంగానే ప్రస్తుతం కడియం శ్రీహరికి సంబంధించిన విచారణ ఈరోజు ఉన్నది. ఈ విచారణలో కడియం శ్రీహరి గారు కూడా దాదాపుగా క్లీన్ చిట్ ఇచ్చే అవకాశమే ఉంటుంది. ఎందుకంటే 10 మంది ఎమ్మెల్యేలో ఇప్పటికీ 7 క్లీన్ చిట్ ఇచ్చేసిండ్రు. ఒకరికి తీర్పు రిజర్వ్లో పెట్టిండ్రు. అంటే 8 మంది అయినరు. ఇప్పుడు కడియం శ్రీహరి తోటి 9 మంది అవుతారు. ఈ 9 మంది 9వ వ్యక్తికి కూడా క్లీన్ చిట్ ఇస్తారు. ఇంకోటి ఆయన మన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు, ఆయనది కూడా ఒకటి ఉన్నది. ఆయనదున్ను కడియం శ్రీహరిది ఇప్పుడు కీలకంగా ఉన్నది. ఎందుకంటే ఈ 2 నియోజకవర్గాల్లోనే ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నదని వినిపిస్తున్నది. కానీ ఈ ఇద్దరికి కూడా క్లీన్ చిట్ ఇచ్చే అవకాశమే కనిపిస్తుంది అనేది నాకు అనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. మిగతా అందరికి క్లీన్ చిట్ వచ్చినట్టే 7 క్లీన్ చిట్ వచ్చింది. రేపో మాపో సంజయ్కి సంబంధించి కూడా క్లీన్ చిట్ ఇస్తారు.